హాయ్ టు ఆల్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ అంటే స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. పిల్లల స్నాక్స్కి ఈజీగా పెట్టేసేయచ్చు. సో నేను మైదా తీసుకుంటున్నాను. మైదా లేదా గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు. సో నేను ఎక్కువ ఏం యూజ్ చేయను మైదా, కాబట్టి మైదాతో చేస్తే బాగుంటుంది అనేసి మైదా యూజ్ చేస్తున్నాను. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మైదా జల్లెడతో పట్టేసి ఆ తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఓమా, కొంచెం వేడి చేసిన ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఒక డఫ్లా అంటే పిండి ముద్దలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం పిండి వేసి అందులో కొంచెం ఆయిల్ వేసి మనం పేస్ట్లా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది దేనికి యూస్ అవుతుందో చూపిస్తాను నేను. సో ఇలా రెడీ చేసి పెట్టాలి. మనం బయట ఫుడ్ తినడం అస్సలు బంద్ చేసేయాలి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, పిల్లలకి ఎక్కువ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బయట పిచ్చి పిచ్చి ఆయిల్స్ అన్నీ యూజ్ చేస్తారు, కాబట్టి మనం ఎక్కువగా ఇంట్లో చేసిన ఫుడ్ మాత్రమే పిల్లలకి పెట్టాలి. ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది, మనకి ఇదే ఉంటుంది, ఏం స్నాక్స్ పెట్టాలి, ఏం ఫుడ్ పెట్టాలి అని. సో మనం ఇలా చేసి పెట్టుకుంటే ఒక 1 వీక్ అలా వస్తాయి కదా. చూడండి, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముద్ద మొత్తం మంచిగా చూడండి సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం అవి ఒకే సైజులో అన్ని ముద్దలు ఇలా కట్ చేసి పెట్టుకొని చపాతీస్లో ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ స్నాక్ ఐటెం పేరు చెప్పలేదు కదా, వీటిని పేనీలు అంటారు. లేయర్స్గా వస్తాయి. మనం షుగర్తో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. సో మనం ప్రిపేర్ చేసుకుని ఈ ముద్దలన్నీ సాఫ్ట్గా అండ్ సన్నగా చపాతీస్ వచ్చేలాగా మనం చపాతీస్ని రోల్ చేసుకోవాలి. మామూలుగా చపాతీస్ వేస్తాం కదా, ఆ టైప్ కాకుండా ఇంకా సన్నగా ప్రిపేర్ చేసుకోవాలి. సో చపాతీస్ అన్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను. మనకి మాత్రం ఫస్ట్ పిల్లల హెల్త్ ఇంపార్టెంట్ కదా. స్నాక్స్ అయితే అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం, అలాగని ఫ్రూట్స్ అయితే అన్నీ మన ఇంట్లో ఉండవు కదా. కొన్ని పండ్లు అవి ఉంటాయి అంతే, కానీ మ్యాక్సిమం అయితే మనం అన్ని ఫ్రూట్స్ బయట నుంచే తెచ్చుకోవాలి కదా. అప్పుడప్పుడు ఆ ఫ్రూట్స్ కూడా స్నాక్స్గా పెట్టవచ్చు. ఊకే పండ్లే తినమంటే తినరు కదా, అప్పుడప్పుడు ఇట్లాంటి స్నాక్స్ కూడా పెట్టాలి. అట్లని ఎక్కువ కూడా పెట్టొద్దు, ఎక్కువ ఆయిల్ ఫుడ్ కూడా పెట్టొద్దు. అయినా ఇది ఎక్కువ ఆయిల్ ఏం పీల్చుకోదు, తక్కువనే పీల్చుకుంటుంది. నాకు వచ్చిన స్నాక్స్ అయితే మ్యాక్సిమం నేను ఇంట్లో ట్రై చేసి ప్రిపేర్ చేసి వాళ్ళకి పెడతాను, వాళ్ళు మంచిగా తింటారు. కానీ ఎక్కువ షుగర్ యూజ్ అయ్యాను నేను. అంత ఇంపార్టెంట్ వాటికి షుగర్ అయితేనే బాగుంటుంది అని అనిపిస్తే మాత్రమే షుగర్ వేస్తాను. మ్యాక్సిమం నేను బెల్లమే యూజ్ చేస్తాను. బెల్లంతో స్వీట్స్ కానీ ఏవైనా రెసిపీస్ ఉంటే అన్నీ బెల్లంతోనే చేస్తాను. మా పిల్లల ఫ్రెండ్స్ కూడా అడుగుతారు, మీ మమ్మీ చాలా బాగా చేస్తుంది స్నాక్స్ అని కదా. మరి బయట ఫుడ్ పెట్టడం కంటే మనం ఇంట్లోనే కొంచెం టైం తీసుకొని కొంచెం పేషెన్సీ తోటి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే అయిపోతుంది. జస్ట్ 1 అవర్ 1.5 అవర్ అయిపోతుంది, అంతే కదా. చూడండి, నేను చపాతీస్ అన్నీ ఇట్లా ప్రిపేర్ చేసిన తర్వాత వాటిపైన కొంచెం కొంచెం పొడిపిండి చల్లుకుంటూ, అలాగే మనం పేస్ట్ ప్రిపేర్ చేసాం కదా, ఆ పేస్ట్ దానిపై అప్లై చేసుకుంటూ ఒక చపాతీపై ఇంకొకటి ఇలా పెట్టేసేయాలి. ఇలా చపాతీస్ అన్నీ పెట్టిన తర్వాత ఇలా ఎందుకు పెడదామంటే మనకి స్టిక్ అయిపోతుంది. ఆ పొడిపిండి అండ్ మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి 2 అప్లై చేసుకుంటూ ఈ చపాతీస్ అన్నీ ఒకదానిపై ఒకటి ఇలా పెట్టేసిస్తే మనకి కట్ చేసేటప్పుడు లేయర్గా వస్తుంది. సో అలా ఈ చపాతీస్ అన్నీ అప్లై చేసిన తర్వాత చపాతీస్ అన్నీ రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో నేను స్నాక్స్ అని చెప్పాను కదా, పిల్లలకి స్నాక్స్ ఇంపార్టెంటే, లంచ్ బాక్స్ ఇంపార్టెంటే. లంచ్ ఆఫ్టర్నూన్ టైంలో స్లోగా తింటారు, వాళ్ళకి టైమే సరిపోదు. టైం సరిపోకున్నా కూడా మనం పెట్టిన లంచ్ బాక్స్ అయితే మొత్తం తినేసేయాలి కదా. మనం కొంచెమే పెట్టినా కూడా వాళ్ళకి ఆ టైంలో టైం ఉండదు, కాబట్టి అమ్మ ఇంత రైస్ పెట్టిరు ఎట్లా తినాలి అని టెన్షన్గా కొంచెం తింటారు, కొంచెం వదిలిపెట్టేసేస్తారు. అదైతే ప్రతి ఒక్క టీచర్ అయితే చెక్ చేయాలి కదా, లంచ్ బాక్స్ అయిపోయిందా లేదా అని. సో అలా లంచ్ బాక్స్ కొంచెమైనా వదిలిపెట్టినప్పుడు ఆ తర్వాత స్నాక్స్ బిల్ అయినా ఉంటుంది కదా, ఆ స్నాక్స్ టైంలో అయినా ఈ స్నాక్స్ అనేది తినేసేసి అబ్బా కొంచెం ఆకలి కాకుండా ఉంటుంది కదా ఇంటికి వచ్చేంత వరకు. అలా అని మనం స్నాక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేసి స్నాక్స్ పెట్టాలి తప్ప, కానీ వీళ్ళు పెద్దగా అయితే ఉంటే స్నాక్స్ కూడా పెట్టొద్దు. ఎందుకు, ఫాస్ట్గా తినడం అలవాటు అయిపోతుంది కదా వాళ్ళకి లంచ్ బాక్స్. సో రైస్ తింటేనే వాళ్ళకి సరిపోతుంది. పెద్దగా అయిన తర్వాత ఇంకా వాళ్ళే అడగరు స్నాక్స్ పెట్టు మమ్మీ అని. ఏదో చిన్న ఉన్నప్పుడు మాత్రమే పాపం వాళ్ళు ఏం తింటారు, ఆకలి అవుతుంది, అందరు తెచ్చుకుంటారు కదా స్నాక్స్, వాళ్ళని చూసి వీళ్ళకి తినాలనిపిస్తుంది అనేసి మాత్రమే మనం స్నాక్స్ ప్రిఫర్ చేసి పెట్టాలి వాళ్ళకి. కానీ కొంచెం వాళ్ళ తెలివి వాళ్ళకి వస్తే మాత్రం స్నాక్స్ కూడా అడగరు మనని. ఇంటికి వచ్చినాక ఈవినింగ్ ఏదైనా స్నాక్ చేసి ఇస్తే తింటారు తప్ప, కానీ నాకు స్కూల్కి స్నాక్స్ పెట్టు మమ్మీ, ఇది చేసి పెట్టు మమ్మీ, అది చేసి పెట్టు మమ్మీ అని అయితే ఏం అడగరు కదా. ఎవరైనా అంతే, ఎవరి పిల్లలైనా సరే. నేను మా పిల్లలే ఇట్లా చేస్తానని ఏం అనట్లేను. సో చూడండి, ఫైనల్గా చపాతీస్ అన్నీ స్టిక్ అయిపోయాయి కదా, పొడిపిండి అండ్ పేస్ట్ ఇవన్నీ అప్లై చేస్తే ఇప్పుడు మనం ఇది రోల్ చేసుకోవాలి. ఈ చపాతీస్ అన్నిటిని రోల్ చేసుకొని దగ్గరికి మనం
మడత కాజాకి కట్ చేస్తాం కదా, సేమ్ అలానే ఇవన్నీ కట్ చేసేయాలి. రోల్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా, అలా స్లోగా ఫోల్డ్ చేసేసి లాస్ట్లీ మనం కొంచెం పిండి అప్లై చేసి అండ్ పేస్ట్ కూడా అప్లై చేసి ఇదంతా క్లోజ్ చేసేసేయాలి. అలా క్లోజ్ చేసి మనం పీసెస్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆ పీసెస్ అన్నిటినీ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చపాతీ రోలర్తో మామూలుగా ప్రెస్ చేయాలి, ఎక్కువ ప్రెస్ చేయొద్దు. అలా ఎక్కువ ప్రెస్ చేస్తే మనకి లేయర్స్ రావు. సో స్లోగా ప్రెస్ చేసేసి మనం అవన్నీ పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటికి షుగర్ కావాలి, సిరప్ కాదు, పౌడర్, షుగర్ పౌడర్ కావాలి. 2 స్పూన్స్ షుగర్ అండ్ 2 ఇలాచీస్ వేసి నేను ఆ షుగర్ని పౌడర్ చేసేసాను. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి మనం స్లో ఫ్లేమ్, అంటే చిన్న ఫ్లేమ్ పైన ఆయిల్ వేడెక్కనివ్వాలి. అలా స్లోగా ఆయిల్ వేడైతేనే మనకి లేయర్స్ అనేవి స్లోగా బయటికి వస్తాయి. ఇలా మనం స్లోగా ఫ్రై చేసుకోవాలి. అలా స్లోగా ఫ్రై అవుతుంటే అవి మనకు ఆయిల్లో పైకి వస్తుంటాయి. అలా మనం గరిటెతో స్లోగా ఫ్రై చేస్తూ ఉంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అలా వచ్చిన తర్వాత మనకి కనిపిస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో మనం అవి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అలా మనం ప్రిపేర్ చేసుకున్న పేనీలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా, ఆ షుగర్ పౌడర్ని మనం చేసుకున్న ఈ పేనీల పైన చల్లాలి. చూడండి, ఇలా ముందు వెనక రెండు కలిపి అలా చల్లి ఒక 2 మినిట్స్ అలా పక్కకు పెట్టాలి. అలా పక్కకు పెట్టేసిన తర్వాత మనం పిల్లలకి ఇచ్చేసేస్తే, మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పేనీలు 15-20 డేస్ వరకు మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. వేడి వేడిగా మంచిగా తినేసిస్తారు. వేడిగా ఉన్నా బాగుంటాయి, చల్లగా అయిన తర్వాత కూడా బాగుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో మనకి. మనం ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. అంటే చూడండి, కొన్ని సర్కిల్, కొన్ని హాఫ్ సర్కిల్ అలా ప్రిపేర్ చేశాను నేను. మా పాప తింటుంది, చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో. గోల్డెన్ స్పారో నా గుండెలో ఆరో, నువ్వు లేని లైఫే